ఇప్పుడే కారులో వస్తుంటే రకరకాల విషయాలు, రకరకాల వ్యక్తులు, వాళ్ళ మధ్య ఉన్న రకరకాల విరోధాభాష్యాలు, ఇట్లాంటి ఒక చర్చ వచ్చింది. తర్వాత ఒకటే అంశం గురించి ఉన్న వాళ్ళంతా రకరకాలుగా చెప్తున్నారు. ఎవరు చెప్పింది ఎవరు వినట్లే, అందరివి కరెక్టే, ఎవరిది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పేది వేరే వాళ్ళని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తారు సమాజంలో. ఇది కామన్. అయితే అప్పుడు హఠాత్తుగా నేనేం చెప్పానంటే, ఎప్పుడో విన్న ఒక చిన్న శ్లోకం నాకు గుర్తొస్తుంది, ఎక్కడో పురాణంలో. అది నువ్వు కూడా ఎప్పుడు, నాకు తెలిసి ఇది వినుండవు నువ్వు. ముండే ముండే మతిర్భిన్న, విన్నావు ఎప్పుడన్నా? ముండే ముండే మతిర్భిన్న, కుండే కుండే నవ పథం. ఆ తర్వాత జాతౌ జాతౌ నవాచారు, నవ వాణి ముఖే ముఖే. ఇంత బ్యూటిఫుల్గా ఉంది అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్. ముండే ముండే మతిర్భిన్న, కుండే కుండే నవా పాణి లేదా నవపథ, జాతౌ జాతౌ నవాచారో నవ వాణి ముఖే ముఖే లేదా ముఖే ముఖే నవవాణి. ఇట్లా అటు ఇటుగా దాన్ని చెప్తారు. కానీ ఫస్ట్ లైన్ చాలా ఫేమస్, ముండే ముండే మతిర్భిన్న. ముండే అంటే ఏంది? ఒకప్పుడు కాశీలో ఉన్నప్పుడు షేవ్డ్ హెడ్స్ ఉండేవి. షేవ్డ్, అన్ని గుండ్లు సేమ్ కనిపిస్తాయి, కానీ ఆ గుండు కింద ఉన్న మైండ్ సేమ్ ఉండదు అని దాని అర్థం. అర్థమైంది నీకు? ఇప్పుడు ఒక ఆశ్రమంలో అంతా తెల్ల బట్టలు వేసుకొని కూర్చుంటారు, స్కూల్ పిల్లలంతా ఒక డ్రెస్ వేసుకొని కూర్చుంటారు. నువ్వు డ్రెస్ సేమ్ వేసుకొని కూర్చోవచ్చు, కానీ మైండ్ సేమ్ ఉండదు కదా. ఇది అర్థం చేసుకుంటే హాయి, దాని సారాంశం అది. అంటే ఏ ఇద్దరు ఆలోచనలు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు ఒకలా ఆలోచించలేరు, ఏ ఇద్దరు ఒక విషయాన్ని ఒకేలా చెప్పలేరు, ఏ ఇద్దరు ఒకే విషయాన్ని ఒకలా చూడలేరు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అంటే డైవర్సిటీ. కానీ మనిషి ఏం కోరుకుంటున్నాడు? నేను ఎట్లుందనో అందరూ అట్లుండాలి, నేను అనుకున్నది అందరూ ఒప్పుకోవాలి, నేను చెప్పిందే కరెక్ట్ అని ప్రపంచం అనుకోవాలి. దాంతో వాడు ఏం చేస్తున్నాడు? హీఈస్ బికమింగ్ స్టాటిక్. వాడు కాంక్రీట్గా మారిపోతున్నాడు, తన ఫ్లెక్సిబిలిటీ కోల్పోతున్నాడు. సో ముండే ముండే మతిర్భిన్న, కుండే కుండే నవపాణి అంటే దీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చాలా బాగుంది. ఫ్రమ్ షేవ్డ్ హెడ్ టు షేవ్డ్ హెడ్ ద అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్. షేవ్డ్ హెడ్ నుంచి షేవ్డ్ హెడ్ వరకు ఆలోచనలు, అండర్స్టాండింగ్స్ మారిపోతాయి. కుండే కుండే నవం పాయ లేదా నవపాని అంటే ఫ్రమ్ పార్ట్ టు పార్ట్ ద మిల్క్ ఈజ్ న్యూ, లేదా ఫ్రమ్ పార్ట్ టు పార్ట్ ద వాటర్ ఈజ్ డిఫరెంట్. అట్లనే జాతౌ జాతౌ నవాచారు, ఫ్రమ్ క్లాస్ టు క్లాస్ ద కండక్ట్ ఈజ్ న్యూ. అంటే దేశానికి సాంప్రదాయం మారిపోతుంది, ఊరికి ఊరికి భాష మారిపోతుంది, డైలెక్ట్ మారిపోతుంది, అభివ్యక్తి మారిపోతుంది, ఆచారాలు మారిపోతాయి. మారిపోతే లేవా? మీ ఊర్లో మారితే లేవా? అంటే ఇప్పుడు మా ఊర్లో పెళ్ళి ఇట్లా చేస్తాం, మేము ఫస్ట్ ఇది పెడతాం, మేము అట్లా చేయం, మేము ఇట్లా పెడతాం. ఏం చేసినా అది వేరే, అంటే మూలానికి సంబంధం లేదు. అది సూపర్ఫిషియల్గా ఏంటంటే మార్పులు చేసుకోవచ్చు. ఇట్లాంటి విషయాల గురించి పెద్ద పెద్ద గొడవలు ఎంత పిల్లలు నేను చూసిన, నువ్వు కూడా చూసే ఉంటావు. తర్వాత అండ్ ఫ్రమ్ మౌత్ టు మౌత్ ద స్పీచ్ ఈజ్ న్యూ. లాస్ట్ది నవ వాణి ముఖే ముఖే. సో ఏ ఇద్దరు ఆలోచనలు ఒకలా ఉండవు, ఏ రెండు ఊళ్ళల్లో చెరువుల్లో ఉన్న నీళ్ళు ఒకలా ఉండవు, అట్లాగే ఏ రెండు జాతులు ఒకలా ఉండవు, ఏ ఇద్దరు మనుషుల ముఖాలు ముక్కులు ఒకలా ఉండవు, ఎవరి అరచేతి వేళ్ళు ఒకలా ఉండవు. ప్రపంచం, ప్రకృతి అంతా డైవర్సిటీ. ఏ చెట్టు వేల ఆకులు ఉందో ఒక ఆకు ఉన్నట్టు ఎగ్జాక్ట్ ఇంకో ఆకు ఉండదు, ఒక గులాబీ పువ్వు ఉన్నట్టు ఇంకో గులాబీ పువ్వు ఉండదు, ఒక పిట్ట అరిచినట్టు ఇంకొక పిట్ట ఎగ్జాక్ట్లీ అరవదు, ఒక మేఘం ఉన్నట్టు ఇంకొక మేఘం లేదు. ఇంత డైవర్సిటీ ఉంది. అట్లనే ఆలోచనల్లో కూడా డైవర్సిటీ ఉంటే లైఫ్ పరిపూర్ణంగా ఉంటుంది. కానీ సమస్య ఏమైంది? మనం ప్రపంచంలో ఉన్నందుకు ఆలోచనల్లో డైవర్సిటీని అంగీకరించాం. ప్రపంచం ఫ్రిక్షన్ ఎక్కడొస్తుంది? ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అన్న ఆలోచన ఎందుకు వస్తుంది? నేను చెప్పింది కరెక్టు అన్న ఒక థాట్ అనేది మనిషికి ఉండిపోయింది. నిజానికి ఎవరిది కరెక్ట్ కాదు, ఎవరిది తప్పు కాదు. నీకు హాని చేయనిదంతా నీకు కరెక్ట్, నీకుంటుంది తప్పు కరెక్ట్, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు కరెక్ట్ ఉండదు. దానికే మనం చట్టం పెట్టుకుందాం, వ్యవస్థ పెట్టుకుందాం. ఇప్పుడు రోడ్డు మీద అందరు ఎడమ పక్క వెళ్ళాలి, కుడి పక్క వెళితే తప్పు. అదే నువ్వు అమెరికా పోయావు అనుకో,
కుడి పక్కనే పోవాలి, ఎడం పక్క పోతే తప్పు. ఇప్పుడు నాకు ఇండియాలో అట్లా అలవాటు అయింది, నేను అమెరికాలో అయినా అలా పోతా అంటే కుదరదు, చచ్చిపోతాం, వెహికల్స్ వచ్చి గుద్దేస్తాయి. సో వ్యవస్థలో మనందరం రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత వైల్డ్ ఎనిమల్స్గా మారకుండా మనం ఒక పద్ధతిని క్రియేట్ చేసుకుందాం, ప్రాసెస్ని క్రియేట్ చేసుకుందాం. కానీ కుటుంబంలో వచ్చేసరికి ఫ్రెండ్స్ మధ్యన, బంధువుల మధ్యన ఇట్లాంటి నియమాలు కుదరవు. అంటే ఒకటి చెప్పినట్టు వేరే వాడు వినాలని ఎప్పుడు అనుకోడు. ఒకవేళ ఏదైనా ఆబ్లిగేషనో లేకపోతే అవసరమో లేకపోతే ఏదైనా నీడ్, డిపెండెన్సీ ఉన్న చోట మనిషి వింటాడు. కానీ ఒక స్వేచ్ఛాజీవి ఎక్కడో చోట స్వేచ్ఛగా ఆలోచించాలని కూడా అనుకుంటాడు. సో ఆ స్వేచ్ఛగా ఆలోచించే మనస్సుని మనిషి కోల్పోయాడు. వెరీ రేర్లీ వీ ఫైండ్ సంబడి హూ ఈజ్ థింకింగ్ ఫ్రీలీ. ఎందుకంటే అసలు మనకు ఆ డైమెన్షన్ చిన్నప్పుడే చంపేశారు. స్కూల్లో టీచర్స్ బలవంతం చేస్తున్నారు, ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నారు, ఇలా కూర్చో, ఇలా కూర్చోవద్దు, ఇలా తిను, ఇలా తినకూడదు. బయటకు వస్తే సమాజం చెప్తుంది, వ్యవస్థ చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ అంటున్నారు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటున్నారు, లేకపోతే లీగల్ సిస్టమ్ ఉంది, క్రిమినల్ యాక్ట్ ఉంది, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. యు ఆర్ నాట్ ఫ్రీ హియర్. అందుకే అట్లీస్ట్ ఇప్పుడు ఈ గదిలో నేను కూర్చున్న నాతో పాటు వీడియో తీసి ఎవరో ఉన్నారు, నవీన్ ఉన్నాడు, లేకపోతే మైథిలి ఉంది, లేకపోతే మా అమ్మ ఉంది, నాకు పేర్లు తెలిసిన వాళ్ళు కొందరు, నాకు పేర్లతో పాటు కొంత వివరాలు తెలిసిన కొందరు, నాకు ముఖాలు మాత్రమే తెలిసిన కొందరు, ఊరికి ఆ వీళ్ళు నాకు అప్పుడప్పుడు హాయ్ చెప్తారనే వాళ్ళు కొందరు, అంత కలిపితే 100 మంది ఉండలేరు. ఈ 100 మందితో ఫ్రిక్షన్ రాకుండా చూసుకుందాం. లెట్ us గివ్ ఇట్ ఎ ట్రై. అంటే ఉదాహరణకు ఒక మనిషి తన పంతాలకి పట్టింపులకి జీవితకాలం పోరాడిననుకో, తన పంతం నెగ్గితే వాడు తృప్తిగా మరణిస్తాడు. అదోని రాజులకు సాధ్యం, కోటీశ్వర్లకు సాధ్యం. అయినప్పటికీ కుదరదు. నీ మాట నో చెప్పేవాడు ఎవడో ఒకడు ఉంటాడు నీ ఇంట్లోని. ఎందుకంటే ఆ చనువు నీవు ఇస్తావు ఫస్ట్ నుంచే. డిప్లొమాటిక్గా అందరి దగ్గర ఉండమని, అది ఫ్రెండ్ కావచ్చు, భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరో ఒకరు నిన్ను కేర్ చేయరయా. ఒక టైం వచ్చినప్పుడు అది బాధిస్తుంది. ప్రపంచమంతా నీ మాట వింటున్నారు, కానీ ఎవరైతే నీ మాట వినాలో నీవు అనుకుంటున్నావు వాడు కూడా వినకపోతే. అందుకే ఈరోజు డిస్కషన్లో ఇది వచ్చినప్పుడు వి ట్రెమెండస్లీ లాఫ్ట్. దాని యొక్క అంతరార్థం అటువంటిది. ముండే ముండే మతిర్భిన్న కుండే కుండే నవపాని జాతవ్ జాతవ్ నవాచారో నవవాణి ముఖే ముఖే. అందుకే నా ఆత్మదర్శనంలో ఒక లైన్ ఉంటుంది, ఈ ఇద్దరి మనుషులు ఒకలా ఉండరు, ఈ ఇద్దరి మనస్సులు ఒకలా ఉండవు, ఈ ఇద్దరి ఆలోచనలు ఒకలా ఉండవు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, డైవర్సిటీ. డైవర్సిటీని మనం అంగీకరిస్తలేము. ఆశ్చర్యం. మనం ఒక స్టీరియో టైప్ సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అందరూ ఒకలా ఉంటే మనకు నచ్చుతుంది. స్కూల్ పిల్లలంతా ఇట్లా కదలకుండా కూర్చుందని మనకు నచ్చుతుంది. కానీ ప్రకృతిలో అసలు అట్లా ఉండదు. ప్రకృతి విడిపోయినట్టుంది కానీ మూలంలో కలిసి ఉంది. ప్రపంచం కలిసినట్టు కనిపిస్తుంది కానీ మూలంలో విడిపోయింది. సరిగ్గా చూస్తే తప్ప తెలియదు. ఓషో ఒకసారి ఒక మాట అన్నాడు, ఒక ఆర్టిస్టు చాలా డిసార్డర్ ఉంటాడు. ఉతికిన బట్టలు వేసుకోడు, ఇప్పిన బట్టలు అక్కడ ఆడేసిపోయాడు, స్నానం చేసి టవాల్ అక్కడ పడేశాడు, తర్వాత బ్రష్లు అట్లా స్కాటర్ చేశాడు, మొత్తం డిసార్డర్. కానీ అతను క్యాన్వాస్ ముందు కూర్చుని గొప్ప ఆర్డర్ క్రియేట్ చేస్తాడు క్యాన్వాస్ మీద. అంటే ఆర్టిస్ట్ లుకింగ్ యాజ్ ఇఫ్ హీ ఈస్ లివింగ్ ఏ డిసార్డర్లీ లైఫ్, బట్ హిస్ క్రియేషన్ హ్యాస్ ట్రెమెండస్ ఆర్డర్. ఫస్ట్. సెకండ్ది, ఆర్మీ కానీ లేకపోతే టెర్రరిజం కానీ చాలా ఆర్డర్ ఉంటుంది అంతా, కానీ వాళ్ళు చేసేంత డిసార్డరే. చంపుకోవడం, విధ్వంసము, కాల్చుకోవడం, పక్కవాడిని నరికేయడం, ఇట్లాంటివన్నీ. సో సమాజం విరోధాభాష్యాలు నడుస్తుంది అంతే. వేరే వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించలేనంత నియంతగా మాత్రం ఉండొద్దు. తప్పొప్పులో ఒక వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించాలి. అప్పుడే ఇది అర్థమైనట్టు. ముండే ముండే మతిర్భిన్న. అరే అవును, చిన్నప్పటి నుంచి తను ఒక రకంగా పుట్టాడు, పెరిగాడు, ఒక కోడలు లేకపోతే ఒక అత్త, వాళ్ళకు ఒక తరహా మానసిక స్థితి ఉంది, ఒక తరహా అలవాట్లు ఉన్నాయి, ఒక తరహా రుచులు ఉన్నాయి, ఒక తరహా అభిరుచులు ఉన్నాయి, ఒక తరహా పాటలు ఇష్టం, ఒక తరహా రంగులు ఇష్టం. హఠాత్తు ఎట్లా సింక్ అవుతుంది? ఇంపాసిబుల్ కదా. కానీ మనం ఏం చేస్తాం? ఇంపోజ్ చేస్తాం. మా ఇంట్లో ఇలాగే ఉంటుంది, ఇలాగే చేయాలి. హఠాత్తుగా ఎవ్వరు మారరు. ఆ చెప్పే వ్యక్తిని కూడా ఇంకో ఇంటికి తీసుకెళ్తే ఆవిడ మారదు, ఆయన మారడు. కానీ మనిషి ప్రపంచం అంతా తను గుర్తిస్తలేరు కాబట్టి, ప్రపంచం అంతా తన ఆజ్ఞ ఎవరు పాటిస్తలేరు కాబట్టి ఎవరు పట్టించుకోడు బయటికి వెళ్తే. అందుకని ఉన్న 5-6 మందిలో రాజు కావాలనుకుంటున్నాడు. అట్లా ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాడి రాజుని చేద్దాం.
లేదా వాడు రాజు అన్న భావన క్రియేట్ చేద్దాం, మనం స్వేచ్ఛగా ఉందాం. ఇదొక పద్ధతి. లేదా వాళ్ళ నుంచి ఎస్కేప్ అయిపో. జీవితం అనంతంగా ఉంది. మన ఇంట్లో ఉన్న బోర్డు 5-6 మంది మన లైఫ్ కాదు. బయటకు పోతే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకొకటి, ఎవరికైతే ఏ రోజు ఫ్రెండ్స్ ఆ రోజు ఉంటారో వాడు చాలా సజీవంగా ఉంటాడు, లారీ డ్రైవర్ లాగా. శాశ్వతమైన ఫ్రెండ్స్ అనుకో, గొడవలు వస్తాయి, ఫ్రిక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మన ఇంటికి బంధువులు గంట వచ్చిపోతారు, ఎంత బాగుంటాం మనం. వాళ్ళే ఇంట్లో 2 days ఉన్నారు అనుకో, అప్పుడు లోపాలు తెలుస్తాయి. 10 రోజుల తర్వాత ఇవి చేశారు అవి చేశారు అంటాం. సంవత్సరం తర్వాత నువ్వు దుబాయ్ ఇక్కడి నుంచి అంటాం. ఎందుకంటున్నాం? బికాస్ ఎక్కువ విషయాలు తెలుస్తున్న కొద్దీ ఎక్కువ తప్పులు ఎంచడం స్టార్ట్ చేస్తాం. ఒక వ్యక్తిని తన బౌండరీ తనకిచ్చి, ఇందులో నీ స్వేచ్ఛలో నువ్వు జీవించుకో అని చెప్తే అర్థం చేసుకునే సామర్థ్యం మనిషికి లేదు. అందరూ నా అలాగే ఉండాలని అనుకుంటున్నాడు పిచ్చివాడు. అలా అలా ఎప్పటికీ జరగదు. అలా జరిగేది ఎక్కడ? ఒక ఆఫీస్లో అగ్రిమెంట్లో ఎక్కడైతే బెనిఫిట్ ఉందో, తాను కాస్త బెనిఫిట్ అవుతున్నాడో అక్కడ మనిషి నటిస్తాడు. ఏ బౌండరీ లేని చోట, పూర్తి స్వేచ్ఛ ఉన్న చోట నీ ఉన్నట్టు నేనుండే అవకాశం లేదు. కానీ అక్కడే లైఫ్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళ నుంచే గొప్ప గొప్ప ఆవిష్కరణలు బయటకు వచ్చినాయి. మనం సరిగ్గా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. 100s of instances నేను ఇట్లా ఆసుగా చెప్పగలను. కానీ తలకే నొప్పి, ఉపయోగం లేదు మీకు. అందుకని మళ్ళొకసారి ఇది బాగా నచ్చింది. పొద్దునుంచి నోటి నుంచి పలుకుతున్న ముండే ముండే అనేది నోటికి వస్తుంది. ముండే ముండే మతిర్ భిన్న, కుండే కుండే నవ జలం లేదా నవాపాణి, జాతౌ జాతౌ నవాచారు, ముఖే ముఖే నవావణి, నవావాణి అనొచ్చు. రోజు ఒక శ్లోకం నేర్చుకోవచ్చు, బాగుంటుంది. సో అందుకని వేరే వాళ్ళ అభిప్రాయాన్ని దయచేసి గౌరవించండి. డోంట్ ఫైట్ విత్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్, యువర్ ఓన్ బ్రదర్హుడ్. రీసరస్ వాయిస్.